పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ ఏ ఊరు తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా క్యారెక్టర్లెస్ గానే ఉంటుంది. చెప్పేవాళ్ళు లేరు. ఎవరిని తీసుకున్నా వాడికి 18 సంవత్సరాలు వచ్చేసరికి ఆల్రెడీ క్యారెక్టర్ పోయి ఉంటుంది. చాలా మంది వ్యభిచారులుగా ఉంటారు. చెప్పేవాడు లేడు వ్యభిచారం తప్పని. 20 సంవత్సరాలు వచ్చేసరికి వ్యభిచారులుగా ఉంటారు. భయంకరం. మ్యానిపులేటివ్ లాంగ్వేజ్ తో ఉంటారు. మోసపూరితమైన భాషతో ఉంటారు. 20 సంవత్సరాలు వచ్చేసరికి చిన్ననాటి నుంచే ట్రైనింగ్ ఇస్తున్నాడు అపవాది. నిజమైన దేవుని మెసేజ్ అందరూ అర్థం చేసుకోలేరు అని నేను నమ్ముతాను. బైబిల్ కూడా అదే చెప్తుంది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారు చాలా మంది, నిలబడేది కొంతమంది. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితి. ఎందుకని ఇది అపవాది లోకం, చీకటి లోకం. ఏ ఊరికైనా వెళ్ళండి, క్యారెక్టర్ కలిగిన కుర్రోళ్ళు ఎంతమంది? క్యారెక్టర్ లేదు, పాడు లేదు, సిగ్గు లేకుండా బతికేస్తూ ఉంటారు. పైగా ఎంత క్యారెక్టర్ లేకపోతే అంత బాగున్నానని అనుకునేటట్లు అపవాది చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ముందు తరం వాళ్ళు, తల్లిదండ్రులు, వారి తాతలు చెప్పేవారు ఎవరు లేరు కదా. అందుకని వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు అలానే ఉన్నారు.